వాలంటీర్లందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కూటమి ప్రభుత్వం ఇచ్చిన 10,000 రూపాయల వేతనం హామీని నిలబెట్టుకోవాలని మంత్రి అసెంబ్లీలో చేసిన ప్రకటనను ఉపసంహరించుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేసి అనంతరం డిఆర్ఓ రాము నాయక్ గారికి సమస్యలతో కూడిన వినతి పత్రం అందించడం జరిగింది. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు వి యేసురత్నం, సిఐటియు జిల్లా కార్యదర్శులు లక్ష్మణ్, బాల వెంకట్, సిఐటియు జిల్లా నాయకులు మధుశేఖర్లతో పాటు ఇక వాలంటీర్లు సుధాకర్, భాగ్యలక్ష్మి, స్వరాజ్యలక్ష్మిల వీరితో పాటు మరో 30 మంది వాలంటీర్లు నిరసనలో పాల్గొనడం జరిగింది. అనంతరం సిఐటియు జిల్లా అధ్యక్షులు వి యేసురత్నం, సిఐటియు జిల్లా కార్యదర్శులు డి లక్ష్మణ్, వెన్నబాల వెంకట్లు మాట్లాడుతూ గ్రామ వార్డు వాలంటీర్స్ ఉపాధిని కాపాడాలని కోరుతున్నాం. బకాయి వేతనాలు చెల్లించాలని, 10,000 వేతనం హామీ నెరవేర్చాలని, వాలంటీర్ల విధి విధానాలు ప్రకటించాలని, బలవంతంగా రాజీనామా చేయించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. డిగ్రీ చదివిన వారు కూడా వాలంటీర్లుగా రాష్ట్రంలో పనిచేస్తున్నారు. కేవలం 5,000 గౌరవ వేతనానికి 5 ఏళ్లుగా పనిచేయడానికి లక్షలాది మంది సిద్ధపడ్డారంటే నిరుద్యోగ సమస్య ఏ స్థాయిలో ఉన్నదో ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. ప్రస్తుత ప్రభుత్వం చెల్లిస్తామని ఎన్నికలకు ముందు చెల్లించి వాలంటీర్స్ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 10,000 వేతనం, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 10,000 వేతనం, వాలంటీర్ల ఐక్యత ఉపసంహరించుకోవాలి. అసెంబ్లీలో మంత్రి చేసిన ప్రకటనను ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 10,000 రూపాయల వేతనం. వాలంటరీ వ్యవస్థ కావాలని మేము కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు మాకు వాలంటరీ వాళ్లకు 10,000 వేతనం ఇస్తానని హామీ ఇచ్చి ఇంతవరకు ఏం చెప్పలేదు. కానీ మా కుటుంబం జరిగేది వాలంటరీ వ్యవస్థ నుండి. మాకు 5,000 వచ్చినా మా పిల్లలకి మా ఇంటి ఖర్చులకి జరుగుతుందని మేము చాలా పోరాడినాం. కరోనా టైంలో కూడా మేము మా ప్రాణాలని అడ్డంగా పెట్టుకొని కానీ మా పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి వార్డుల చుట్టూ ఊర్లో తిరిగి, హాస్పిటల్ల చుట్టూ తిరిగి, ఇండ్ల చుట్టూ తిరిగి వాళ్ళని పదే చూసుకుంటూ హాస్పిటల్కి పంపిస్తూ మా కష్టాలని చూసి కూడా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఒక్కసారి ఆలోచించి మా వాలంటరీ వ్యవస్థని ఇట్టనే కొనసాగించాలని కోరుకుంటున్నాను. 2,60,000 మందికి పైగా వాలంటీర్లు ఉన్నారు. అందులో దాదాపు 80% మంది మహిళలుగానే పనిచేస్తున్నారు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు వాలంటీర్లను గత ప్రభుత్వము సరైనటువంటి వేతనాలు ఇవ్వక వాళ్ళ శ్రమనంతా దోచుకున్నారు. మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా వాళ్లకు సముచిత స్థానం కల్పించి 10,000 రూపాయల గౌరవ వేతనం ఇచ్చి చేస్తామని చెప్పేసి హామీని ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రోజుకొక మాట, పూటకొక మాట మాట్లాడుతూ నిజంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మంచి జరుగుతుందని చెప్పేసేటువంటి ఆలోచన చేసి వాలంటీర్లు మహిళలు కూడా పెద్ద ఎత్తున ఓట్లు వేసినారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లేట్ ఫిరాయించి వాలంటీర్ల జీవితాలను ఏం తేల్చుకోలేక, ఏ రకమైనటువంటి హామీని నెరవేర్చుకోలేక ఈరోజు అయోమయంలో పడేటువంటి పరిస్థితి. నిన్న అసెంబ్లీలో నిస్సిగ్గుగా వాలంటీర్లు లేరు, మేము చెల్లించలేము అనేటువంటి దానిపైన వాలంటీర్లు చాలా నిరాశ చెందారు. కానీ నిన్న అసెంబ్లీలో మంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారే వాలంటీర్ల యొక్క వ్యవస్థ యొక్క జీవోను రెన్యువల్ చేయలేదు కాబట్టి దాని గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లందరినీ మోసం చేసినటువంటి సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూశారు. ఏం చేతనంటే వాలంటీర్ వ్యవస్థ మేము కూడా కొనసాగిస్తాం, మా అజెండాలో ఉంది, మేము ఖచ్చితంగా నెరవేరుస్తాం, మేము 10,000 జీతం ఇస్తాం అనేటువంటి ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఒక మంత్రి వాలంటీర్ వ్యవస్థ పైన మాట్లాడుతూ ఉంటే దానిపైన ఖండన కానీ లేకపోతే హామీ కానీ ఇవ్వకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లను అవమానం చేసినట్టుగా ఈరోజు మేము సిఐటిగా ఈ ప్రభుత్వాన్ని చెప్తున్నాం. నిజంగా వార్డులలో ప్రజలకు సేవ చేస్తున్నటువంటిది వాలంటీర్లే. ఖచ్చితంగా వాలంటీర్లను బలోపేతం చేస్తా ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించడంలో కానీ, అట్లాగే వాళ్ళకు వేతనాలు పెంచి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇవ్వడంలో కానీ పూర్తిగా మోసం చేసింది. ఈ రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మంది వాలంటీర్లు ముంచింది ప్రభుత్వం.
ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చావో వాలంటీర్లకు హామీలు నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లు అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ 9 and thank you for all the support and love.